తాజా 30 తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై ఇప్పటికీ ఎన్నో అనుమానాలు. ఆమెది సహజ మరణం కాదని, చంపేశారని దేశ ప్రజల్లో సందేహాలున్నాయి. వీటికి తమిళనాడు ప్రభుత్వంతో సహా ఎవరూ కూడా సరైన సమాధానం చెప్పడం లేదు. జయది అసహజ మరణం కావచ్చని మద్రాస్ హైకోర్టు కూడా అనుమానం వ్యక్తం చేసింది. కోర్టు సందేహానికి కూడా ఆన్సర్ లేదు. ఈ నేపథ్యంలో జయ మరణం క్రమంగా జ్ఞాపకాల పొరల్లో అడుగుకు చేరుకుంటూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో అపోలో హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. జయలలిత చనిపోవడానికి సంబంధించిన అన్ని విషయాలను వెల్లడిస్తానని తెలిపారు. జయలలిత నెలల తరబడి ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆమెకు సంబంధించి ఒక్క ఫోటోను కూడా అపోలో హాస్పిటల్ విడుదల చేయలేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దీర్ఘకాలం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంటే ఆమెకు సంబంధించిన సమాచారాన్ని బయటకు వెల్లడించకుండా అడ్డుపడిన శక్తులేవి? జయ ఫోటోలను గానీ వీడియోలను గానీ బయట పెట్టకుండా ఆసుపత్రి మేనేజ్మెంట్ ఎందుకు గోప్యత పాటించింది? జయ ముందే చనిపోయినా బతికే ఉన్నట్లు నాటకం ఆడారన్న మాట నిజమా కదా? ఈ ప్రశ్నపై ఎలాంటి విచారణ ఎదుర్కోవడానికైనా తాను సిద్ధమని, జయ మృతికి సంబంధించిన అన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తారని ఆయన తెలిపారు. జయలలిత కళ్ళు తొలగించారనే ప్రచారం శుద్ధ అబద్ధమని ప్రతాప్ రెడ్డి చెప్పారు. గుండెపోటు వల్లే ఆమె మరణించారని అన్నారు. ఈ పాయింట్లను గతంలో అపోలో హాస్పిటల్స్ కూడా చెప్పింది. ఇవి కాకుండా మిగిలిన అన్ని వివరాలను చెబుతానని కూడా ప్రతాప్ రెడ్డి అంటున్నారు.